UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హైదరాబాద్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుల్లో మైనంపల్లి హనుమంతరావు కూడా ఒకరు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. మెదక్ జిల్లా కోర్విపల్లి గ్రామంలో జన్మించిన మైనంపల్లి 2018లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే మల్కాజ్గిరి స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు కూడా మెదక్ నుంచి బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించిన మైనంపల్లి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి తప్పుకొని బీఆర్ఎస్ గూటికి చేరారు. 2014లో గులాబీ పార్టీలో చేరిన మైనంపల్లి ఆ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2017లో శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఇదిలా ఉండగా ఆ పార్టీలో వచ్చిన విభేదాలతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. తన కొడుక్కి కూడా సీటు డిమాండ్ చేయడంతో అందుకు బీఆర్ఎస్ అంగీకరించలేదు. అంతేకాకుండా కేసీఆర్ ప్రకటించిన జాబితాలో కేవలం మైనంపల్లి హనుమంతరావు పేరు మాత్రమే ఉంది. ఆయన కొడుకు పేరు కనిపించలేదు. దాంతో ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు. కొడుకును కూడా సీటు ఇస్తామని చెప్పడంతో ఆ వెంటనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి మైనంపల్లి బీఆర్ఎస్ మీద పగబట్టినంత పని చేశారు. అటు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూనే మరో కీలక నేత హరీష్ రావును వదలలేదు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లారు. ఇద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఎన్నికల సమయంలో తారా స్థాయికి చేరాయి. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని అందుకు హరీష్ రావు కారణమంటూ చాలా సందర్భాల్లో విమర్శించారు. అయితే తాజాగా మైనంపల్లి వ్యవహారం, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా చర్చకు దారి తీశాయి. పట్టు వదలని విక్రమార్కుడిలా హరీష్ రావు వెంటే పడుతున్న మైనంపల్లి తాజాగా హరీష్ ను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఏకంగా రేవంత్ రెడ్డి ఇంటి ముందు బైఠాయిస్తానని హెచ్చరించారు. దాంతో ఈ పరిణామం కాస్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టాక RRR ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా చాలా మంది భూములు కోల్పోయారు. అయితే ఈ అంశంపై మైనంపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. RRR ప్రాజెక్టు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు భూములను తప్పించారని ఆరోపించారు. 2 రోజుల్లో తాను హరీష్ భూములను సందర్శిస్తానని చెప్పారు. అంతేకాదు, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. సొంత పార్టీ నేత నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినిపించడంతో ఇప్పుడు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.